నెల్లూరు నగరంలో రొట్టెల పండుగ సందర్భంగా లా అండ్ ఆర్డర్కి ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో రొట్టెల మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. బారాషాహి దర్గా ప్రయాణంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం పోలీసులు స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు మార్పిడి చేస్తారు. నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఏలకు ఏఎస్పీ దీక్ష రొట్టెలు అందించారు. రొట్టెల పండుగ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా లా అండ్ ఆర్డర్ పరిరక్షణ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పండుగ సందర్భంగా నగరంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామంటున్న ఏఎస్పీ దీక్షతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. బారాషాహెద్ రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండుగకు పూర్తి స్థాయిలో కూడా భక్తులు లక్షలాది మంది వచ్చి ఇక్కడ స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు మార్చుకున్నారు. ఇప్పటికే అతిరథ మహారథులు, పొలిటీషియన్స్, అదేవిధంగా భక్త మహాశయులు అందరూ కూడా వచ్చి తమకు అనుకున్నటువంటి రొట్టె విద్య, వైద్య, ఆరోగ్య, సంతాన, ఐశ్వర్య ఇలా అనేక రొట్టెలు పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు స్వర్ణాల చెరువు వద్ద నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అదనపు అడిషనల్ ఎస్పీ దీక్ష గారు ఉన్నారు. ఐపీఎస్ దీక్ష గారు, చెప్పండి, ప్రధానంగా స్వర్ణాల చెరువు, బారాషాహెద్ దర్గా అంటేనే లక్షలాది మందికి ఇదొక పండగ వాతావరణం. ఎంతోమంది 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం, లక్షల సంఖ్యలో వచ్చారు. మీరు శాంతి భద్రతల దృష్టి కూడా అందరిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఏంటి ఈరోజు స్వర్ణాల చెరువు వద్ద మీ సిఐల్ గారికి ఏ రొట్టె ఇచ్చారు? ఈ రొట్టె ప్రత్యేకత ఏంటి మేడం? ఆల్మోస్ట్ సుమారు 20 lakhs చాలా మంది వచ్చారు. నిన్న కూడా చాలా మంది వచ్చారు. అందరూ చాలా మంచి దర్శనం చేశారు, మంచి ఎంజాయ్ చేశారు. నేను కూడా ఒక రోటీ ఇస్తాను. తర్వాత ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి వచ్చి నేను నా సిఐస్ 2 town, 3 town అండ్ 6 townకి ఒక నెల్లూరులో శాంతి భద్రత కోసం రోటీ ఇస్తున్నాను అండ్ ఇచ్చాను. బికాజ్ నేను ఏఎస్పీ, సో నా ప్రాధాన్యత నెల్లూరులో శాంతి భద్రత మరియు ఇది క్రైమ్ కంట్రోల్ చేయడానికి, ఇది మహిళా సేఫ్టీ కోసం. సో అది నా ప్రాధాన్యత కాబట్టి నేను నెల్లూరులో శాంతి మరియు భద్రత రోటీ ఇచ్చాను. అంటే శాంతి భద్రతతో రోటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తొలిసారి బారాషాహెద్ రొట్టెలో ఈ స్వర్ణాల చెరువులో పాల్గొన్నారు. ఎలా ఉంది? హౌ కెన్ యూ ఫీల్? ఇది చాలా మంచి ఫీల్ వచ్చింది, నాకు సంతోషంగా వచ్చింది. ఈ 5 days నుంచి చాలా ఫెస్టివల్ టైప్ ఒక ఫేత్ కనిపిస్తుంది. అందరూ కలిసారు, లైక్ మంచి మాట్లాడారు. సో లైక్ ఐ వాజ్ లక్కీ టు డూ దిస్ బందోబస్త్ యాజ్ ఏఎస్పీ టౌన్ అండ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ బందోబస్త్. అండ్ ఇది మొత్తం స్టేట్ ఫెస్టివల్, ఇది మొత్తం స్టేట్లో ఒక పరిసిద్ధ దర్గా ఉంది ఇక్కడే. అండ్ ప్రతి మస్తవరం ఇక్కడ ఇది రోటిగా పండుగ జరుగుతుంది. సో కాబట్టి ఒక్కరోజే దాదాపు లక్షలాది మంది భక్తులు వచ్చారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. ఏంటి, ఎలా అనిపిస్తుంది మేడం? 2 main points, like before yesterday's night it was Gandham ceremony. So ఆ తర్వాత చాలా మంది దర్గా దర్శనం చేశారు. మళ్ళీ ఇక్కడికి వస్తే వేరే వేరే రోటీస్, ఇది డబ్బలు రోటీ, తర్వాత ఉద్యోగం రోటీ, వివాహం రోటీ, లక్కీ రోటీ, దెన్ శాంతి భద్రత రోటీ. సో నేను ఒక వేరే వేరే రోటీస్ మీద చాయిసెస్ నేను చూశాను. అది నాకు నెల్లూరులో శాంతి భద్రత చాలా మంచి రోటీ ఐడియా వచ్చింది. ముగింపు సభ జరగబోతుంది, లాస్ట్ ఫైనల్ డే టుమారో. ఏంటి, ఏం చెప్పబోతున్నారు? భక్తులు ఇంకా రావాలని కోరుకుంటున్నారు, కానీ ఇక్కడ చాలా క్రౌడ్ చూసి ఆగిపోతున్నారు. మరి భక్తులకు ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వబోతున్నారు? సో రేపు ఇస్ ద లాస్ట్ డే అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ వీ విల్ ఫీల్ ఎంప్టీ బికాస్ చాలా మంది వెళ్ళిపోతారు. సో బట్ కానీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ క్రౌడ్ టుమారో ఆల్సో అండ్ ఇట్ విల్ బి అ గుడ్ క్లోజింగ్ సైన్. అండ్ మేము కూడా సరిగా బందోబస్తు ఏర్పాటు చేశాము. ఒక 1700 పోలీస్ సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొన్నారు 5 days నుంచి. అండ్ మొత్తం మార్నింగ్ నుంచి రాత్రి వరకు చాలా బాగా చేశారు. స్వర్ణాల చెరువు వద్ద అడిషనల్ ఎస్పీ దీక్ష గారు రొట్టె పట్టుకున్నారు. ఫస్ట్ టైం శాంతి భద్రతలు నెల్లూరు జిల్లాలో శాంతియుతంగా ఉండాలా, గంజాయి అనేది రౌడీజం లేకుండా చేయాలనేది ఆమె ఆకాంక్ష. ఇప్పటికే కాటన్ సర్చ్ ప్రోగ్రాంతో అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ కూడా శాంతియుతంగా ఉండేందుకు ప్రధాన కాన్సెప్ట్గా ఐపీఎస్ దీక్ష ముందు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా స్వర్ణాల చెరువు వద్ద జరుగుతున్నటువంటి రొట్టెల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా మేము నిఘా ఉంచాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రస్తుతం రొట్టెల పండుగ 4వ రోజుపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, స్వర్ణాల చెరువు వద్ద నుంచి.